హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్పెషల్ ఆలూ కుర్మా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలూ కుర్మా మనకు చపాతీ పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ టేస్ట్ మనకు ఫంక్షన్స్ లో తినేలా ఉంటుంది. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలు కుర్మా చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల సారపప్పు, 1 టీ స్పూన్ గసగసాలను అరగంట సేపు నీళ్లలో నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని గసగసాలు జీడిపప్పును నీళ్లతో కలిపి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 2 ఇంచుల అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత మెత్తగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 3 యాలుకలు, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు, 1/2 కిలో బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఈ ఆలూ కుర్మా మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ రావడానికి ఇప్పుడు 1/2 టీ స్పూన్ కసూరి మేతి, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 కట్ట పుదీనా తరుగు, 1/2 కట్ట కొత్తిమీర, చిటికెడు యాలకుల పొడి వేసుకొని కర్రీని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీ కంటే కూడా ఈ ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో 2 చపాతీలు కూడా ఎక్స్ట్రాగా తింటాము, అంత టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత స్పెషల్ ఆలూ కుర్మా మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని చపాతీ ఇంకా పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలూ కుర్మా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.